రామాయంపేట మున్సిపల్ కమిషనర్ గా నూతనంగా శ్రవణ్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రూప్ 1 లో ఎంపికై నూతనంగా ఉద్యోగంలో మొదటిసారిగా మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టడం జరిగిందన్నారు. రామాయంపేట అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, తనకి ప్రజలు సహకరిస్తూ ముందుకు సాగాలని, ప్రజలకు ఏ అవసరాలు ఉన్నా తన వంతు సహకారాలు ఎప్పుడు ఉంటాయన్నారు. నూతనంగా ఏర్పాటైన కౌన్సిల్ సభ్యులు మున్సిపల్ పట్టణం అభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. రీసెంట్ గా రామాయంపేట మున్సిపాలిటీకి కొత్తగా వచ్చిన కమిషనర్ని రీసెంట్గా జరిగిన గ్రూప్ 1లో నేను సెలెక్ట్ అయ్యి ఇది నా ఫస్ట్ పోస్టింగ్. సో ఇక్కడ కొత్తగా ఏర్పాటైన కౌన్సిలర్స్ ప్లస్ మా ఎంప్లాయీస్ అందరితో కలిపి రామాయంపేటని ముందుకు తీసుకెళ్దామని అనుకుంటున్నాను. దీంతో పాటు ప్రజలందరి సహకారం మాకు ఉంటుందని అనుకుంటున్నాను. స్టార్టింగ్ నేను జాయిన్ అయిన నెక్స్ట్ డేనే 99 డేస్ యాక్షన్ ప్లాన్ అనేది స్టార్ట్ అయింది. సో దాంట్లో భాగంగా మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫస్ట్ 10 డేస్ శానిటేషన్ ప్లస్ ఫైల్ ప్రాసెసింగ్, పెండింగ్ ఉన్న ఫైల్స్ అన్ని క్లియర్ చేద్దామని దాని మీద మెయిన్ ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను. సో మేజర్గా 2 ఇష్యూస్, శానిటేషన్ అండ్ పెండింగ్ ఉన్న ఫైల్స్ క్లియర్ చేద్దామని ఫస్ట్ ప్లాన్ అదే ఉంది. నేను వచ్చి